ప్రాంతంలోకి వచ్చేపాటికి కలిదిని మండలంలో ఉన్నటువంటి శ్రీ పాతాళ భోగేశ్వర స్వామి. పాతాళ భోగేశ్వర స్వామి అనగానే ఆ మండలంలో అందరూ కూడా ప్రతి ఇంట కూడా ఆ స్వామివారి అంటే అందరూ కూడా నమ్మకంగా ఉంటారు. ప్రజలందరూ కూడా 4,80,00,000 రూపాయలతోటి ప్రత్యేకంగా ప్రాకార మండపాన్ని నిర్మాణం ప్రారంభమైంది. ఆ 4,80,00,000 రూపాయలతో ప్రాకార మండపం ప్రారంభమయ్యి శివరాత్రి వచ్చేపాటికి బేస్మెంట్ దశకు వచ్చి స్లాబ్ అయిపోతే ఆ తర్వాత శివరాత్రి పండుగ అయిన తర్వాత మూల విరాట్ అయినటువంటి ఆ దేవాలయాన్ని కూడా మళ్ళీ నూతనంగా పునర్నిర్మాణం చేసి ఎదర మండపం చేయడానికి కూడా దానికి ఒక 3.5 కోట్ల రూపాయలు అవుతాయని చెబుతున్నారు. అలాగే ఈ ప్రాకార మండపానికి ఎదురుగా 2,60,00,000 రూపాయలతోటి ఒక పెద్ద అయిన దాతగా ఉన్నారు. ఆయన కూడా 108 అడుగుల రాజగోపురాన్ని నిర్మాణం చేయడానికి ఆయన మొదలు పెడతారని కూడా మాటిస్తున్నారు. అంటే ఎంత అభివృద్ధి చేస్తున్నామంటే అక్కడే 11 కోట్ల రూపాయలతోటి దాదాపు ఈ 11 కోట్ల రూపాయలు ఏమిటి అంటే ప్రభుత్వం నుంచి ₹1 కూడా తీసుకోకుండా కేవలం ప్రజలు ఇచ్చేటువంటి విరాళాలు. అక్కడ ప్రజలు ఇచ్చే విరాళాలు ఎందుకంటే డిఎన్ఆర్ అనేటువంటి వ్యక్తి అక్కడ నిలబెడితే ఇచ్చిన ప్రతి రూపాయి సద్వినియోగపడుతుంది. ఆ సద్వినియోగపడుతుందనే నమ్మకంతో ప్రజలు అంత భారీగా విరాళాలు ఇచ్చి అక్కడ కార్యక్రమాలు నిర్మాణం చేయడానికి ఆసక్తిగా ముందుకు వస్తున్నారు. అలాగే నిర్మాణ కార్యక్రమాలు కూడా ప్రారంభం అయినందుకు కూడా దేవదేవుడైనటువంటి మహానుభావుడు శ్రీ పాతాళ భోగేశ్వర స్వామి వారికి ఆయన ప్రత్యేకంగా నమస్కారాలు. ఆయన స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కూడా కోరుకుంటూ ప్రత్యేకంగా ఇలాంటి ఈ కైకలూరు నియోజకవర్గంలో ప్రధానమైనటువంటి ఇవన్నిటిని కూడా తీసుకువెళ్తున్నారు.